వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మొబైల్ అడిక్ట్స్ చాలా మంది ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే దీని గురించి ఇవాళ డీటెయిల్గా తెలుసుకుందాం. పిల్లలు కానీ పెద్దలు కానీ మొబైల్ అడిక్షన్ నుంచి దూరం అవ్వాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ పాటించాలో క్లియర్గా మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ క్రిష్ రాధాకృష్ణ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాయండి. సార్, పిల్లలైతే మొబైల్ లేకుండా తిండి తినట్లేదు. పేరెంట్స్కి ఇవ్వాలని లేకపోయినా కూడా అట్లీస్ట్ మొబైల్ కాసేపు చూపిస్తే కనీసం తింటారు కదా అన్న ఆలోచనతో ఇచ్చేస్తూ ఉన్నారు. ఇద్దరు వర్కింగ్ ఉండటం వల్ల ఆ స్ట్రెస్ కొంచెం కాసేపు అయినా తగ్గుతుంది కదా, పిల్లలకి కాసేపు ఇచ్చేద్దామని ఇచ్చేస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళు అయితే పొద్దున్న లేచిన వెంటనే టైం చూడాలన్నా మొబైల్ వెతికేసుకుంటున్నాను సార్. సో ఈ అడిక్షన్కి రీజన్స్ ఏంటి, తగ్గాలంటే ఏం చెయ్యాలి, ఇలాంటి టిప్స్ ఏమైనా ఇవాళ మా ప్రేక్షకులకి తెలియజేస్తారా అండి? ఈ మధ్య కాలంలో మొబైల్ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ లైఫ్. నిజమండి. అంటే మా చిన్నప్పుడు ఒక వాచ్ ఒకటే ఉండేది, కానీ ఇప్పుడు నా వాచ్లో కూడా మొబైల్ ఉంది. ఇందులో కూడా నెట్ చూస్తాను, ఇందులో కూడా నేను ఫోన్ మాట్లాడుతాను, ఇందులో కూడా ఏంటంటే నాకు అలారమ్స్, అంటే వాట్ ఆల్ మొబైల్ కెన్ డూ, వాట్ ఆల్ కంప్యూటర్ కెన్ డూ, ఈవెన్ ఈ వాచ్ కూడా చేస్తుంది, ఈ ఐ వాచ్. ఇది ఏమైపోయిందంటే ఈ మధ్యన మొబైల్ హ్యాస్ బికమ్ ఏ బిగ్గెస్ట్ అడిక్షన్ ఆల్సో. కానీ నేను చెప్తాను, మొబైల్ ఈజ్ లైక్ ఏ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్. అంటే రెండు వైపులా పదునున్నటువంటి కత్తి లాంటిది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మనం ఏ విధంగా వాడుతున్నాము అన్నది అది ముఖ్యం, కానీ ఈ టెక్నాలజీని నోబడీ కెన్ స్టాప్ ఇట్ అండి. ఈవెన్ గవర్నమెంట్, సుప్రీంకోర్టే ఎన్నో విషయాల లోపల అందులో వాళ్ళు అబ్జెక్షన్స్ పెట్టి ఇది రాకూడదు అంటే, ఇదే మన స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, ఇట్స్ ఆల్ ఆన్లైన్, వీ కెనాట్ డూ అని చెప్పేసి చేతులు ఎత్తేసింది. అయితే ఏంటి ఈ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ అని ఎందుకన్నాను అంటే, ఇందులో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈజ్, ఇది ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ చూద్దాము. దిస్ ఈజ్ ఏ గ్లోబల్ కనెక్షన్. ఆ చిన్న మొబైల్ ప్రపంచం లోపల ఎవరితోటైనా మనం కనెక్ట్ కావచ్చు. ఇప్పటికి అనిపిస్తుంది నాకు, ఎక్కడికైనా వెళ్తే నేను లేదా దట్ ఐస్ టు కీప్ ఇది గూగుల్ మ్యాప్ పెట్టుకొని డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను. ఇంతకుముందు కార్ ఆపి క్యా భయ్ ఏ कैसा जाना, अरे सीधा जाओ सा, राइट को मुड़ो, फिर लेफ्ट को जाके सामने गली आता, उसके बाजू से सीधा चले गए तो మీకు లేదా ప్లేస్ వచ్చేస్తుందని చెప్పేవాళ్ళు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండేది, మళ్ళీ కనుక్కునేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలం లోపల ప్రతి వాళ్ళు కూడా ఆ గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు. దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్, ఇజంట్ ఇట్? ఇప్పుడు మా చిన్నప్పుడు మా సిస్టర్తో మాట్లాడడానికి అమెరికాకి ఒక్కొక్క నిమిషానికి 90 రూపాయలు నెల ఖర్చు పెట్టేవాడిని. ఇంకేంటి చెప్పన్నా అంటే, నువ్వు నాకు కాల్ చేయని చెప్పేసి పెట్టేసేవాడిని ఫోన్. మరి ఇప్పుడు గంటల తరబడి ఎవరితోటైనా వీఆర్ ఏబుల్ టు స్పీక్. అంటే నౌ దిస్ మొబైల్ హ్యాస్ గివెన్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి టు గెట్ కనెక్టెడ్ గ్లోబలీ. ఇంతకుముందు ఒక ఎస్టీడీ లైన్కి వెళ్తే అది కూడా నైట్ టైం వెళ్తే కొంచెం తక్కువ ఉంటుందని చెప్పి పెద్ద లాంగ్ క్యూస్ ఉండేవి. ఇప్పుడు అంబానీ గారు అన్నట్టు కర్లో దునియా ముట్టిమే, ప్రతి వాళ్ళ చేతి లోపల ఈ ప్రపంచాన్ని చేతిలో తీసుకోమని చెప్పి అంబానీ చెప్పింది, విచ్ హాస్ బికమ్ ఏ రియాలిటీ. ప్రతి వాళ్ళ చేతుల్లో కూడా నౌ దెర్ ఈజ్ ఏ మొబైల్. ఇంకా మొన్న ఈ మధ్యన ఎప్పుడైతే కరోనా వచ్చిన తర్వాత పిల్లల చేతుల్లో కూడా మొబైల్స్ వచ్చేసినాయి. ఎందుకు? ఈ మొత్తం కూడా ఆన్లైన్ లోపల క్లాసెస్ వల్ల నౌ దే హ్యావ్ గివెన్ ఇట్. అయితే దీనివల్ల ఏంటి, యూ కెన్ హ్యావ్ ది గ్లోబల్ కనెక్షన్స్. దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏ నోట్స్ కావాలన్నా కూడా అందులో మనం గూగుల్ సెర్చ్ చేసి మనం చదువుకోవచ్చు. అదేవిధంగా యూట్యూబ్ హ్యాస్ బికమ్ సచ్ ఎ బిగ్ షేరింగ్ ప్లాట్ఫామ్. ప్రపంచంలో ఏ నాలెడ్జ్ కావాలన్నా కూడా, ఇంతకుముందు ఇంత పెద్ద పుస్తకాలు ఎన్సైక్లోపీడియాస్ చదివేవాడిని ఎతకడానికి. ఇప్పుడు 1 minute ఐఎమ్ ఏబుల్ టు గెట్ ది ఇన్ఫర్మేషన్. కానీ దానివల్ల కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ కూడా అయిపోయింది. దాంతో ఏది నిజమో ఏది మనకు అసత్యమో మనకు తెలియదు. అదేవిధంగా
మనము వీఆర్ ఏబుల్ టు సెండ్ ది ఫోటోగ్రాఫ్స్, వీడియోస్, అండ్ ప్రతి వాళ్ళు తన యొక్క నాలెడ్జ్ని పెంచుకునే ఒక ప్లాట్ఫామ్ లాగా తయారైపోయింది. ఇప్పుడు ప్రతి వాళ్ళతో కూడా మనం ఇంట్లో కూర్చున్నా బయట కూర్చున్నా వీఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్. అంటే ఈ విధంగా చెప్తూ పోతే ఇంక్లూడింగ్ టీవీ ఛానల్స్ ఏది కావాలంటే అది ప్రపంచంలోది ఐఎమ్ ఏబుల్ టు సీ ఇట్ ఇన్ మై మొబైల్. ఇట్లా చెప్తూ పోతే ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఏదైనా నేర్చుకోవాలన్నా కూడా ఇట్ హాస్ బికమ్ ఏ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఏదైనా కొత్త ఐటమ్స్, ఇప్పుడు నా వైఫ్ అమెరికా పోయినప్పుడు కొత్త ఐటమ్స్ చేయాలి, ఏం చేయాలి, ఎవరిని కనుక్కోవాలి? యూట్యూబ్లో చూసి నేను దట్ ఐ యూస్ టు లెర్న్ ఫ్రమ్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్. కానీ దీనివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మొబైల్ అడిక్షన్. మొబైల్ వాడకం ఎంత అయిపోయింది అంటే ఒక్కోసారి మార్నింగ్ టైం కనుక నేను నిద్ర లేవగానే కనుక నేను మొబైల్ కనుక ఒక 1 minute కోసం ఏమైనా మెసేజ్ చూద్దాము అనేసరికి ఆ మెసేజెస్ కోసం స్క్రోల్ చేస్తూ ఒక్కోసారి అవర్స్ టుగెదర్ అందులోనే వెళ్ళిపోతుంది. ఇఫ్ ఇట్ దట్ కెన్ హ్యాపెన్ టు మీ, వాట్ అబౌట్ ది యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ చెప్పండి? అంటే ప్రతి వాళ్ళకు కూడా అదొక అడిక్షన్ లాగా అయిపోయింది. ఇప్పుడు మనం ఒక్కటి చూసామనుకోండి, అందులో 100 వస్తాయి అందులోపల. వాట్ యు వాంట్ ప్రతిదీ ఆ యొక్క ఆల్గారిథం మీరు ఒక్కటి కొడితే అవన్నీ ఆల్గారిథం ఏం చేస్తుంది, మీకు కావాల్సినవన్నీ అది మీకు చూపిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనం చేయాల్సిన పని మనం చెయ్యకుండా అర్జెన్సీ క్రియేట్ చేసుకుంటూ ఆ స్లోగా అసలైన పని మర్చిపోయి వీఆర్ గెట్టింగ్ లాస్ట్ ఇన్ ది వెబ్ వరల్డ్. ఈ సోషల్ మీడియా అన్నది దట్ హాస్ బికమ్ లైక్ అన్ అడిక్షన్. పాతకాలంలో తాగుడు అనేవాళ్ళు అడిక్షన్, స్మోకింగ్ అనేవాళ్ళు, గంజాయి అనేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలం లోపల మొబైల్. ఇప్పుడు భర్త భార్యను చూడకుండా ఉండగలడు, భార్య భర్తను చూడకుండా ఉండలేదు. అంటే ఇది ఉండగలదు, కానీ మొబైల్ చూడకుండా మాత్రం ఉండలేకపోతుంది. అవునా కదా చెప్పండి? అంటే ఏమొచ్చింది ఏంటి అని చెప్పేసి ఆ మొబైల్ అడిక్షన్ ఎంత ఎక్కువైపోయిందంటే ఒక్కోసారి దెర్ ఇస్ జోన్ ఆఫ్ కన్సర్న్, జోన్ ఆఫ్ నో కన్సర్న్ అంటాం సైకాలజీలో. ఇప్పుడు జోన్ ఆఫ్ కన్సర్న్, జోన్ ఆఫ్ నో కన్సర్న్. ఇప్పుడు ఎక్కడో ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్తీనాలో వార్ జరుగుతోంది. నేను పొద్దున్నే లేవగానే ఇవాళ ఏమైందని చెప్పేసి ఐ లుక్ ఇన్ టు ఇట్ బికాస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఏమవుతుందా అని. కానీ ఎక్కడో ప్యాలెస్తీనా ఎక్కడో ఇజ్రాయెల్ వాళ్ళు కొట్టుకుంటే నా పనులన్నీ మానుకొని అది చూడడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి చెప్పండి? అవునా కదా? కానీ ఏమవుతుంది, దట్ గివ్స్ యూ ది ప్లెజర్. అదొక అడిక్షన్ లాగా అన్నమాట. మనకి ఏం ఇన్ఫర్మేషన్ కావాలో అది మనము చూస్తూ ఉండడం వల్ల అది మనకి ఇచ్చేస్తుంది. ఇంకోటి ఇందులో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఇంతకుముందు భార్యాభర్తల మధ్య లోపల దేర్ యూస్ టు బి ఏ బ్యూటిఫుల్ ఫిజికల్, మెంటల్, సైకలాజికల్, ఎమోషనల్ కనెక్షన్స్ ఉండేవి. రీసెర్చ్ హ్యాస్ షోన్ ఎందుకు ఈ సాఫ్ట్వేర్ పీపుల్కి ఈ మధ్య పిల్లలు ఉండట్లేదంటే యూ విల్ బి సర్ప్రైజ్ టు నో ఈ మొబైల్ అడిక్షన్ వల్ల. మొబైల్ అడిక్షన్ వల్ల వీళ్ళ ఫిజికల్ ఇంటిమసీ తగ్గిపోయింది. ప్రతి వాళ్ళు వాళ్ళ మొబైల్ లోపల బిజీ ఉన్నారు. సడన్గా ఏంటి కొద్దిసేపటి చూసేసరికి నిద్ర వచ్చేస్తుంది, పొద్దున్న నుంచి రాత్రి పని చేస్తున్నారు, నిద్రపోతున్నారు, అండ్ వాళ్ళ ఫిజికల్ రిలేషన్షిప్కి టైమే ఉండట్లేదు. అయితే ఎప్పుడైతే వీళ్ళు గైనకాలజిస్టులు లేకపోతే ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్కి వెళ్ళినప్పుడు మీరు ఫిజికల్గా కలవకపోతే మీకు పిల్లలు ఎక్కడి నుంచి పుడతారండి అని అడుగుతున్నారు. లేకపోతే మాకు ఆర్టిఫిషియల్ ఇన్సెమినిఫికేషన్ చేయండి అని అడిగేటువంటి పరిస్థితి కూడా వచ్చేసింది. బికాస్ ఐ హ్యావ్ సో మెనీ డాక్టర్ ఫ్రెండ్స్ హూ ఆర్ రన్నింగ్ ది ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్. ఓకే. అయితే దీనివల్ల ఏమవుతుంది, మొబైల్ అడిక్షన్ వల్ల ఏదో చిన్న విషయం లోపల మీరు కనుక మొబైల్ చాలా ఎక్కువ చూస్తే దట్ క్రియేట్స్ అన్ యాంగ్జైటీ. Anxiety leads to worry leads to and tension leads to total disturbance in the psyche of an individual, physically, mentally. ఏదైతే ఎమోషనల్ టర్బులెన్స్ ఉందో దట్ ఎమోషనల్ టర్బులెన్స్ దట్ కాజెస్ ది టోటల్ డిస్టర్బెన్స్ అండ్ యాంగ్జైటీ అండ్ దట్ లీడ్స్ టు డిప్రెషన్. చాలాసేపు కనుక మొబైల్ కనుక ఒక లిమిట్ అంటే ఒక 1 hour 2 hours కన్నా ఎక్కువ కనుక చూసినట్టయితే యు ఆర్ గోయింగ్ ఇన్ టు ది డిప్రెషన్.
నాకు కొంతమంది ఎవరైతే ఈ యొక్క సైకియాట్రిక్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు చాలామందికి డిప్రెషన్ ఈజ్ టూ మచ్ ఆఫ్ మొబైల్ అడిక్షన్. ఆ మొబైల్ అడిక్షన్ వల్ల సమ్ ఆఫ్ దెమ్ వాంట్ టు హ్యావ్ ద అటెన్షన్ సీకింగ్ సిండ్రోమ్ తోటి కొంతమంది అమ్మాయిలు వాళ్ళు లేదా ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లలో వీటిలలో కొన్ని రివీలింగ్ డ్రెస్సులు, కొన్ని టెంప్టింగ్ డాన్సెస్, కొన్ని ఏంటంటే సెక్సీగా వాళ్ళు కనిపించి దే వాంట్ హ్యావ్ మోర్ లైక్స్ అండ్ మోర్ కామెంట్స్ అండ్ మోర్ ఫాలోవర్స్. ఆ విధంగా యూట్యూబ్ నుంచి కూడా మేము ఇన్కమ్ తెచ్చుకోగలము, నలుగురిలో గుర్తింపు వస్తుంది, చూసావా నాకెన్ని లైక్స్ వచ్చినాయి నీకేం వచ్చినాయి అని చెప్పి ఏదైతే వీళ్ళ లోపల ఇటువంటి ఆలోచనలు ఏవైతే బయలుదేరుతున్నాయో దానివల్ల ఏమవుతోంది, ఏదో లైక్స్ వస్తే పర్వాలేదు, కొన్ని లక్షల మంది చూసేసరికి అందులో ఎవరో తెలిసిన వాళ్ళు కూడా వెళ్తారు. ఆ తెలిసిన వాళ్ళు పోయి పేరెంట్స్కి చెప్తారు. ఆ పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లల్ని మందరిచ్చారో ఆ పేరెంట్స్కి వీళ్ళ మధ్యన కాన్ఫ్లిక్ట్ వస్తున్నాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్ తోటి ఆ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ మధ్యన కొట్లాటలు మొదలవుతున్నాయి. ఆ కొట్లాటలతోటి ఫ్రస్ట్రేషన్, యాంగర్ తయారైపోయి వీళ్ళ లోపల ఒక టోటల్ ఫ్యామిలీ అన్నది డిస్టర్బ్ అవుతుంది. ఏమవుతుంది, దిస్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్ వీళ్ళకి ఒక అంటే నేను హౌ పాపులర్ అయ్యామ్, దీని లేదా పీర్ ప్రెషర్ అంటారు. వాళ్ళు ఒక చిన్న వీడియో చూసి వాళ్ళు చూసాను ఎంతమందికి నన్ను లేదా లైక్ చేశాను నీకేమొచ్చింది అని. అయితే ఏమవుతుంది, ఈ మధ్య కాలం లోపల ఈ మొబైల్ అడిక్షన్ వల్ల చాలా ఎక్కువసేపు కనుక మొబైల్ చూసినట్టయితే దానివల్ల కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఆ మైనస్ పాయింట్స్ ఏమిటి అంటే ఇది లేదా వరల్డ్ వైడ్ వెబ్, వెబ్ అంటేనే వరల్డ్ వైడ్ వెబ్, WWW అని కొడతాం మనం. వరల్డ్ వైడ్ వెబ్ లోపల ప్రపంచానికి మొత్తం వెళ్ళిపోతుంది. మంచి చూడరు కానీ ఎనీథింగ్ దట్ ఈస్ టెంటెన్ దట్ బీయింగ్ టేకెన్ ఇట్ అప్. అందులోపల ఏమవుతుంది, ఈ యొక్క అడిక్షన్ వల్ల సమ్ టైమ్ దే ఆర్ లూజింగ్ దేర్ పిక్చర్స్, వాళ్ళ వీడియోస్ అవన్నీ కూడా నవ్ ఇట్ ఈస్ ఓపెన్ టు ది వరల్డ్. అందుకోసం యూ షుడ్ నో ఏది పోస్ట్ చేయాలి ఏది పోస్ట్ చేయకూడదు కూడా మనకి తెలియాలి. ఈ అడిక్షన్ నుంచి తప్పించుకోవాలి అంటే పిల్లలకి ఒకటి చెప్పాలి, నానా యువర్ టైమ్ టు వాచ్ యువర్ మొబైల్ ఈజ్ ఫర్ 1 hour. నీ ఫ్రీ టైం లోపల నువ్వు చెయ్యి. కొంతమంది మొబైల్ అడిక్షన్ చాలా కావడం వల్ల ఈ ఫిజికల్గా ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో ఆటలు కానీ పాటలు కానీ ఏదైతే ఫిజికల్గా విచ్ మేక్స్ యూ ఫిట్ అవన్నీ డిసప్పేర్ అయిపోతున్నాయి. ఆ గేమ్స్ అన్నీ కూడా వాళ్ళు మొబైల్లోనూ ఆడుతున్నారు. దట్ ఈస్ ఎ వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఓకే, దీనికి మొబైల్ డిటాక్సిఫికేషన్ అంటారు. మొబైల్ డిటాక్సిఫికేషన్ అన్నది అలవాటు చేయాలి. అంటే ప్రతి ఫ్యామిలీలో కూడా మనము ఒక 1 hour లెట్స్ నాట్ సీ ది మొబైల్. ఇప్పుడు భోజనం చేసేటప్పుడు ప్రతి వాళ్ళు ఎవడు మొబైల్లో వాడు బిజీ ఉంటున్నాడు, ఏది తింటున్నాడు కూడా వాళ్ళకి అర్థం కాదు. అయితే మదర్ షుడ్ రీఇన్ఫోర్స్ ఎ రూల్, భోజనం చేసేటప్పుడు నో మొబైల్, చదువుకునేటప్పుడు నో మొబైల్, ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారు నో మొబైల్, ఇంటికి రిలేషన్స్ వచ్చారు నో మొబైల్, ఏదైనా మనం ఫంక్షన్కి వెళ్ళాము నువ్వు నలుగురితో కలువు నలుగురితో మాట్లాడు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఆర్ ఫేస్లెస్ ఫ్రెండ్స్. మనకి ఇన్ని వేల మంది ఉంటారండి ఫేస్బుక్ లోపల, కానీ మీకు రియల్గా అవసరం ఉన్నప్పుడు ఎవరు వచ్చి మీకు సహాయం చేస్తారండి? నాట్ ఫేస్బుక్ ఫ్రెండ్స్. మీ రియల్ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, దే కమ్ అండ్ దే హెల్ప్ యూ అవుట్. ఈ డిటాక్సిఫికేషన్ కనుక మనం పెట్టుకున్నట్టయితే ఒక్క వారం రోజులు I will not touch the mobile, I will not see the WhatsApp, I will not see the మొబైల్ అని కనుక అనుకున్నట్టయితే అప్పుడు ఈ డిటాక్సిఫికేషన్ వల్ల స్లోగా ఆ అడిక్షన్ తగ్గి డిటాక్సిఫికేషన్ అవుతుంది. మొబైల్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జెడ్ స్వోర్డ్, మంచికి వాడచ్చు చెడుకు వాడచ్చు. ఎలా వాడతాం అనేది ఎలా వాడతామన్నది అది మన చేతుల్లో ఉంది. సో మొబైల్కి అడిక్ట్ అయిన వాళ్ళందరూ కూడా వారంలో ఒక రోజు కానీ నెలలో వారం రోజులు కానీ అనుకొని మొబైల్ వాడకుండా ఉంటే కనుక ఈ అడిక్షన్ నుంచి బయటపడచ్చు అనే విషయాన్ని మా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పారండి. మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు సార్. నమస్కారం. నమస్తే అండి.